నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఖమ్మం నుంచి దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాషా గారు ఉన్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది తెలంగాణలో. ప్రధానంగా ముస్లిమ్స్కి 10% ఇవ్వడం మీద కొంతమంది బీజేపీ నాయకులు దీని మీద వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంతమంది 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదని మాట్లాడుతూ ఉన్నారు. మరి అసలైన దూతేకుల సంఘం కావచ్చు, ముస్లిమ్స్లో కూడా అసలైన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఫలాలు అందించాలంటూ కూడా ఈరోజు వాళ్ళందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఎలాంటి క్యాస్ట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇట్లాంటి బ్యాక్వర్డ్కి సంబంధించి. సో మాట్లాడదాం అన్న. ప్రధానంగా అంటే బీసీ రిజర్వేషన్లో 10% ఏదైతే ముస్లిమ్స్కి ఇస్తామన్నారో దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, యాక్సెప్ట్ చేస్తారా? అసలు వాస్తవంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇందిరమ్మ పాలన ఈ 10% ఇస్తానని ఇలా కొత్తగా చెప్పింది కాదు. అది ఇలా బీజేపీ గవర్నమెంట్ కావాల్సుకొని ఒక అబ్బాస్ పాలు చేయడం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నది. ఇది 1977 నుంచి ఆ రోజు జనతా పార్టీ ఉన్నా, ఆ రోజు ఒక మండల్ కమిషన్ వేసి ఆ మండల్ కమిషన్లో కూడా నూరు భాషా దూదేకులు అట్టడుకోవాలన్నా ఆ రోజే బీసీబీ ఇచ్చింది. ఇలా కొత్తగా ఇవ్వట్లేదు. దాన్ని పట్టుకొని ఇలా వాళ్ళ రాజకీయ పార్టీగా వాడుతున్నారు తప్ప ఈ ముస్లిమ్స్కి 10% అనేది కానే కాదు. కావాలంటే చూపించండి. ఇలా వాళ్ళ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇలా గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఇలాంటి ప్రాంతాలు కూడా అక్కడ కూడా బీసీలకి ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి అక్కడ వర్తించింది ఇక్కడ ఎందుకు వర్తిస్తుంది? ఇది ఒక రాజకీయ ఎత్తుగడతోటి మా యొక్క ముస్లింలో ఉన్న అంతర్భావం అంటే నూరు భాషా దూదేకుల జనాభాల మీద, వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి ఎదురు శత్రువును కాల్చాలని ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ప్రయత్నం చేస్తాం తప్ప ఇది 100% తప్పని కూడా ఖండించడం జరుగుతుంది. మీరు ఏమంటారంటే 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదని చెప్పి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అంటూ ఉన్నారు. ఇది 9 షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనేది మీరేం చెప్తారు దీనికి? 9 షెడ్యూల్లో పెట్టదు అంటే 9 షెడ్యూల్కు దానికి అర్థం ఏంటి? 9th షెడ్యూల్ అనేది ఆ రోజు బీసీ ఇచ్చారు. బీసీ అనేది వాస్తవంగా ఇప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని అడుగుతున్నారు. బట్ దీని ఇంతకుముందు మీనింగ్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్, దాని కాస్త బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని తీసుకొచ్చారు. 9th షెడ్యూల్లో ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. నూరు భాషా దూదేకులు కానీ కొంతమంది బీసీబీలో ఉన్నాడు, కొత్తగా వచ్చింది కాదు. 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు. ఏంటంటే నువ్వు దాన్ని ఒక రాంగ్ రూట్లో చూపిస్తున్నావు. దాన్ని ముస్లిమ్స్కి 10% వస్తానని చూపిస్తున్నావు. నువ్వు ఆ పదాన్ని పక్కన పెట్టి 9th షెడ్యూల్ ఎందుకు పెట్టడం కుదరదు ఒకసారి ఆలోచించామని చెప్పండి. ఇలా రాజ్యాంగాలు ఉంది, అది ఎక్కడ ఉంది? ఇలా నువ్వు 10% ఎక్కడ చూపించగలుగుతావు కదా. అందుకోసం నువ్వు 10% చూపిలేవు కాబట్టి నువ్వు దాన్ని ఏదో దొడ్డిదారులు మాట్లాడుతుంది తప్ప 9th షెడ్యూల్లో 100% ఖచ్చితంగా పెట్టవచ్చు. ఎందుకు పెట్టకూడదు? నువ్వు ప్రజల ముందు సభా వేదికలు నిర్వహించండి, లేకపోతే సర్వేలు నిర్వహించండి, ఒక ప్రజా దర్బారు పెట్టండి, లేకపోతే డెబిట్స్ పెట్టండి. ఆ డెబిట్స్లో ఎందుకు పెట్టకూడదు మీరు చెప్పండి. ఎందుకు పెట్టచ్చో మేము చెప్తాము. అది తప్పకుండా మీరు చేస్తే దాన్ని చూపియండి. దానికి ఎట్లా ఆచరణ కూడా మేము చూపించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈరోజు అత్యంత వెనకబడిన కులాలు రావడం జరిగింది. ఈ 10%లో ఏదైతే 10% ముస్లిమ్స్కి ఇస్తామన్న వాటిలో అత్యంత వెనకబడిన కులాలకి ఎంత శాతం వస్తుంది, అసలు వస్తుందా లేదా, ఈ ఫలాలు తినే పరిస్థితి ఉంటుందా అత్యంత వెనకబడే కులాలకి? వాస్తవంగా ఆ రోజు రాజశేఖర గవర్నమెంట్ ఇచ్చిన 4%లో ఆ రోజు సచ్చార్ కమిటీ కానివ్వండి, జస్టిస్ దాలవ సుబ్రహ్మణ్యం కానివ్వండి, ఇట్లాంటి కమిటీలను వేసుకుంటూ పోయినప్పుడు బిలో ప్రావర్టీ నూరు భాషా దూదేకులు కూడా బిలో ప్రావర్టీ వాళ్ళు కూడా బీసీ ఎక్కడో ఏదో ఒకటి చేయొచ్చు అని ఒక ఇచ్చి ఉండేది. ఆ రోజు కొంతమంది ఆ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు ఈ నూరు భాషా దూదేకులకు ఇస్తే మాకు దగ్గర ఉన్న ఓసీ ముస్లిమ్స్ ఎక్కడ దూరం అవుతారని యాక్సెప్ట్ అని పదాన్ని ఆ రోజు తీయడం జరిగింది. ఇవాళ మేము ఏమంటున్నామంటే ఇస్లాం ధర్మాన్ని పాటించే ఏ కావచ్చు, బి కావచ్చు, ఈ కావచ్చు. ఇవాళ ఈ కూడా మేము పోరాటంలో ఖచ్చితంగా నీళ్ళు కూడా ఎందుకు కొడుతున్నాం? ఈలో అడుక్కోవడం కూడా ఉండదు. దానికి రాజ్యాంగ అమెండ్మెంట్ ఇవ్వండి, దానికి చట్టబద్ధత కలిపియండి, దాంట్లో ఎంత ఉన్నాయి అంతే తప్ప ఇవాళ ఏదో వాళ్ళకి ఇస్తానో ఈర్ష్య కాదు. అదే లెవెల్లో అదే బిలో ప్రావర్టీ అట్టడుగున వరకు ఇవాళ ఉన్నారు మా నూరు భాషా దూదేకులు కులస్తులు. ఒకప్పుడు మా కుల వృత్తి అంతరించిపోవడం వల్ల కొంతమంది సన్నాయి వాంచుకుంటూ, డోళ్ళు కొట్టుకుంటూ, పంచషాపులు పెట్టుకుంటూ, మరీ ఎట్లా అంటే ఈ కిలార్నెట్లు సన్నాయిలు వాంచడం వల్ల 35-40 సంవత్సరాలుగా లంగ్స్ ఖరాబ్ అయ్యి వాళ్ళు మృత్యువాత పడడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఆదుకోవడం కూడా మేము ఎన్నో రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము ధర్నా చేసినాం. ఇదే రావంతి వార్తలు మీటింగ్ పెట్టినాం. ఆ రోజు బీసీ కమిషన్ 100 సార్లు కలిసినాం. అయినా ఆ రోజు మాకు ప్రతిఫలం లేదు. కాకపోతే మొన్న మేము ఒకటే ఆశించినాం. ఇప్పటి వరకు కూడా మా రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు ఇప్పటివరకు పోలేదు. మొన్న బీసీబీ 4% రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ జంతర్ మంతర్ ధర్నా చేసిందో ఆ రోజు తెలంగాణ తరఫున నూరు భాషా దూదేకుల తరఫున కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది అక్కడ. ఎందుకంటే ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా నేను క్లుప్తంగా చెప్పాను, నేషనల్ మీడియాలో కూడా చెప్పాను. ఆ రోజు నేనేమంటానంటే బీసీబీని ఎక్కడుందో చూపించండి. మేము కూడా కొంతమంది అడిగారు, మీలాంటి మిత్రులు అడిగారు, మీకు ఆల్రెడీ బీసీలో 4% 42%లో మీకేందంటే
కంప్లీట్గా 42% మేము ఉన్నాం. ఎందుకంటే బీసీ కదా, బీసీ మేము కూడా ఉంటాం. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన పోరాటాలు మేము కూడా ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఆ సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం మేము. ఎందుకంటే 42% ఇస్తుంటే 42% నూరు భాష దూదేకుల బీసీ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాం. రాజకీయంగా ఇంకేదన్నా మా బీసీకి ముందుకు పోవడం కోసం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇవాళ మాకు ఒక మేధో వృక్షం అనేటువంటి రియాజ్ గారి ద్వారా ఒక మేధో వృక్షం మాకు దొరికింది. ఆ మేధో వృక్షం ద్వారా సూచనలు సలహాలతోటి ఆ రోజు నేను ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా మా వాయిస్ వినిపించడం కూడా మన డాక్టర్ రియాజ్ గారు. అది కాకుండా నేను ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ దూదేకుల కులస్తులను పట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను కూడా రాలేదు. స్వర్గీయ మా ఫకీర్ సాబ్ గారు, గాలిబ్ గారు దూదేకుల కులస్తాం వాళ్ళు పాపం టైం లేకుండా టయానికి తిండి తినకుండా అట్లా ప్రాణత్యాగం చేసిన మా ధ్రువతారాలు ఎందుకు దూదేకుల కులస్తాం పోరాడారో నాకు బాగా ఆలోచించి దూదేకుల కోసం నేను పోరాటం జరుగుతుంది. ఈ అనగానే ఒక ఉన్నత కులం అనే పేరు కూడా ఉంది ప్రధానంగా. మీరేం చెప్తారు దీనికి? ఖచ్చితంగా మీరు అనే దాంట్లో కూడా నిజం ఉంది. బీసీఈ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ రాజకీయం కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెసులుబాటు ఉన్న వ్యక్తులే బీసీఈని తీసుకొని వాళ్ళు ఇవాళ లబ్ధి పొందిన మాట వాస్తవం. అది నిజమైన అట్టడుగు ఉన్న వాళ్ళ బీసీలో చేర్చలేదు. బీసీ సర్టిఫికేట్ రాలేదు. మా దాంట్లో కూడా కొంతమంది బీసీ తీసుకోవచ్చు. కాకపోతే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానికి చట్టబద్ధత కల్పిస్తే నూరు భాష దాన్ని ఇంక్లూడ్ చేసి మాకు రావాల్సింది ఇవాళ అడుగుతున్నాం. ఇలా గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం, మీకు బీసీఈనో ఇటు మీకు చట్టబద్ధతలు ఇబ్బంది ఉంది. ఇలా బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉంది, రెడ్డి కమ్యూనిటీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉంది, రెడ్డి కార్పొరేషన్ ఉంది, కమ్మ కార్పొరేషన్ ఉంది, ఇలాంటి వైశ్య కార్పొరేషన్ ఉంది. ఈ ఓసీ అంటే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లు అన్నిటి కూడా మీరు ఈ కార్పొరేషన్ ఇచ్చారు. ఒక నూరు భాష దూదికి తెలంగాణ రాష్ట్రం లోపల దగ్గర 18 నుంచి 19 లక్షల జనాభా ఉన్నాం. మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం తక్కువ ఉండొచ్చు, ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ రోజు మేము పల్లెటూరులో ఉండటం వల్ల, కూలీ కుటుంబంలో ఉండటం వల్ల, మాకు చదువు రాకపోవడం వల్ల మా తల్లిదండ్రులు స్కూల్లో వేయడం వరకు తెలుసు. అక్కడ హెడ్ మాస్టర్ ఏం రాస్తుందో కూడా తెలియదు. అక్కడ ఇండియన్ హిందూ అని పెట్టింది. ఒక పాయింట్తో అక్కడ తగ్గిపోయాను. మీరు అన్నట్టు ఇవాళ బీసీ సర్టిఫికేట్ కోసం మీ ముస్లిం అని తీసుకుంటున్నారు. ఈ రకం కొంత డ్రాబ్యాక్ అయిపోతాను. నేను రాజకీయంగా ఎదిగినాయాల. నేను రాజకీయంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీగా టీడీపీకి ఎదిగిన తర్వాత నేను దూదేకులు చెప్పడం వాస్తవంగా నేను ఆ రోజు చిక్కుపడ్డా. నేను దూదేకుల మీటింగ్లు రాలేదు. నేను ఈరోజు ఎందుకు వస్తున్నాడు? స్వర్గీయ ఫకీర్ సాబ్ గారు, గాలిబ్ గారు ఏ ఆశయం కోసం వచ్చారో దూదేకుల స్థితిగతులు నేను డెప్త్కి పోయి ఆలోచించిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం నేను దూదేకులను కండ వేసుకొని దూదేకుల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. అందుకు ఎలా ఉండబోతుంది మీ పోరాటం? ఎలా ఉండబోతుంది? మరి అత్యంత వెనకబడిన కులాలకి ఫలితాలు ఇప్పటికైనా దక్కుతాయా లేకపోతే ఏంటి పరిస్థితి? దక్కుతాయంటే ఇప్పుడు మనం చేస్తాం. సపోజ్ పోతేనే ఒక గుడి కనపడుతుంది, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. అమ్మ నేను ₹1 కోటి పెట్టుకుంటున్నా, రేపు ఇది వస్తే నీకు ఏటపోతునికి వస్తాను దండం పెట్టుకొని పోతాం. మరి ఒక్కోసారి ఆ దేవుడు కరుణించిన అయ్యగారు అతను ఇక్కడ శాసించాలి కదా. అందుకోసమే అదే క్రమంలో ఇవాళ గవర్నమెంట్ కానీ ఈ ముఖ్యమంత్రులు దండం పెట్టుకొని పోతున్నాం. కానీ మొన్నటి వరకు చేసింది ఒక ఎత్తు. ఇప్పుడు మాకు రియాజ్ బార్గా సూచన సలహాలతోటి ఇవాళ బీసీఏ బిఎన్డి అనే ఒక కాన్సెప్ట్ పెట్టి అందరం కూడా కలుపుకొని ఈ యొక్క కాన్సెప్ట్ హైదరాబాద్లోనో ఢిల్లీ లెవెల్లోనో ఇందాక రియాజ్ గారు చెప్పినట్టుగా అవసరమైతే సెంట్రల్ బీసీ కమిషన్ మంత్రిని కానివ్వండి, సెంట్రల్ బీసీ మైనార్టీ కమిషన్ కానీ కలుస్తాం కంపల్సరీ. బీజేపీ మాకు పార్టీలతో సంబంధం లేదు. బీజేపీని కలుస్తాం, కాంగ్రెస్ని కలుస్తాం, తెలుగుదేశం కలుస్తాం. మాకు ఎవరికైతే న్యాయం చేస్తారో కలుస్తామో. ఇవాళ పెట్టిన కాన్సెప్ట్ని ఇవాళ రియాజ్ గారు అన్నట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం తీసుకొని ఒక కోర్ కమిటీ తీసుకొని స్టేట్ లెవెల్ బీజేపీ నుంచి సెంట్రల్ మినిస్టర్లే దీన్ని అడ్డం పెట్టే పరిస్థితి కనపడుతుంది కదా. కేవలం ఈ 10% చూపించి ఈ 10% ఉండబట్టే మేము క్వాలిఫై చేయలేకపోతున్నాం, దీన్ని 42% మేము ఇవ్వలేకపోతున్నామని సెంట్రల్ మినిస్టర్లే చెప్తా ఉన్నారు కదా డైరెక్ట్గా. మరి ఈ 10% ఎందుకు అడ్డొస్తా ఉంది బీజేపీకి? సెంట్రల్ మినిస్టర్ ఇందాక చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను. వారి రాజకీయ లబ్ధి కోసం, వారి పార్టీ మనుగడ కోసం, జనాలను పిచ్చో చేయడం కోసం చేసే ప్రయత్నంలో మేము చేసే ప్రయత్నం చేస్తాము. సామధాన దండోపాలు అంటారు కదా, అదే సామధాన దండోపాలతోటి మా వినతి పత్రాలు ఇస్తాము, మా మొర చెప్తాము. వాళ్ళకి అన్నీ చూసిన తర్వాత నువ్వు ముందుకు రాకపోతే ఇవాళ ఉన్నారు. ఇవాళ మందకృష్ణ మాది గారు ఒక్కడితో స్టార్ట్ అయ్యారు. ఇవాళ వాళ్ళు వర్గీకరణ కోసం అంతా వ్యతిరేకించారు. ఇవాళ మందకృష్ణ గారు భారతదేశంలోనే ఒక భారతరత్న సాధించి వాళ్ళ హక్కులు సాధించి వర్గీకరణ సాధించారు. ఆ రోజు అప్పటికల్లా నేను ఉంటానా పోతానా కాదు, ఈ ఉద్యమాన్ని మాత్రంగా దూదేకుల జాతి, దూదేకుల పిల్లలు, దూదేకుల మేధాలు కూడా ముందుకు తీసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా భావితరాలు మాత్రానికి దూదేకుల నూరు భాషల మధ్య ఫలితాలు సాధించే వరకు నిద్రపోము. గవర్నమెంట్ నిద్రపోనేము. ఏ పార్టీని తలుపు నట్టి లేపుతామని కూడా మీకు మీడియా ముఖంగా తెలియజేయడం. సో ముస్లిమ్స్లో కూడా అత్యంత వెనకబడిన కులాలు ఉన్నాయి. సో వాటికి ఫలితాలు అందేటట్టు ఖచ్చితంగా ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తానన్న దాని మీద ఖచ్చితంగా వెనకబడిన కులాలకి లబ్ధి చేకూర్చేలాగా మీరు ఈ 42% అమలు చేయాలి. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మా పోరాటాలు ఉంటాయంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.